దానికి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేయడం. నంద్యాల జిల్లా చాగులమర్రి మండలం చిన్న వంగలిలో ఉద్రిక్తత నెలకొంది. పాల ఉత్పత్తి సహకార సంఘ ఎన్నికల సందర్భంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. మండల టీడీపీ కన్వీనర్ న్యాయవాది నరసింహారెడ్డిపై ఆళ్లగడ్డ సీఐ దురుసుగా ప్రవర్తించారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఖండిస్తూ వారు ఆందోళనకు దిగారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పాల ఉత్పత్తి సహకార సంఘ ఎన్నికలు రద్దయ్యాయి. ఆళ్లగడ్డ 4 రోడ్ల కూడలి నుండి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీఐ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. సీఐ డౌన్ అంటూ స్టేషన్ ముందు నినాదాలు చేశారు. వెంటనే సీఐ కంబగిరి రాముడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్పీకి వినతి పత్రాన్ని అందించారు. పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు నామినేషన్ వేయటకు పాల కేంద్రం దగ్గర మా ఫాలోయర్స్ అందరినీ కూడా తీసుకొని వెళ్ళినాము. వెళ్తే మా వాళ్ళను నామినేషన్ వేసిన వెంటనే పక్కకు పంపించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మమ్మల్ని అంతా చెదరగొట్టి మా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరూ కూడా దూరం పంపించేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు ఫోన్ చేసి నేనున్నాను, ధైర్యంగా వచ్చి మీరు నామినేషన్ వేయండి, నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళను తీసుకొని వచ్చి పాల కేంద్రంలో తీసుకొని పోయి నామినేషన్ వేయించడానికి ఆయన స్వయంగా తీసుకొని వెళ్ళి లోపల కూర్చోబెట్టి నామినేషన్ చేసే ప్రక్రియను చేసే ప్రయత్నం చేసినాడు. చేసి దాన్ని చూసి మా కార్యకర్తలు ఆ విధానాన్ని మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు సార్, మీరు ఒక సీఐగా ఉండి ఒక అధికార పార్టీకి ఒత్తాసు పలకడం తప్పు అని ప్రశ్నిస్తే అందులో కూడా నేను కూడా ఉన్నాను. అప్పుడు ఏం సార్ ఏం జరుగుతుంది, ఎట్లా ఇది పద్ధతి కాదు, మీకు మంచి పద్ధతి కాదు, మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడాలి తప్ప మీరు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ ప్రతిపక్ష పార్టీకి ఒత్తాసు పలుకుతూ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ నామినేషన్ ఇప్పించడానికి ఇంత చేయడం పద్ధతి కాదు సార్ అని మేము అడిగితే చంద్రబాబు నాయుడికి దిక్కు లేదు, నువ్వేంద్ర నన్ను మాట్లాడేది అని చెప్పి నా చొక్కా పట్టుకొని గుంజడం వల్ల చొక్కా చినిగిపోయింది. ఆ విధంగా మా కార్యకర్తలను మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని కూడా బెదిరించినాడు. ఆయన బెదిరిస్తే కూడా మా వాళ్ళందరూ ఏం సార్ ఇది మంచి పద్ధతి కాదని చెబితే మా పైన లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినాడు. ఈరోజు మా పార్టీ